ఏ అరవకూడదా? వయసు అయిపోతే అలాగే అరుపులు వస్తాయి. ఎవడకరా వయసు అయింది? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను, ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబో ఏమి నీ అందం అంది. బాబోయ్ కాదురా బాబాయ్ ఏంటి అందమంది. ఏమండే ఒరే, మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? తాటి అంటారా? మైకి చూపోతాను మడత కాజా మడత కాజా అంటారా? మడత కాజే కాదురా, అది ముడత కాజా అని ఉంటారు. వీడు వాట చూడండి టెంటర్ లారీకి నలిపోయి నిమ్మకాయలే ఉంది. ఒరే దొరబాబు, నువ్వు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తావా? ఏ సమస్య అయినా చెప్తా. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. అందులో అక్కడ ఉన్న జనం అంతా మన అభిమానులే మొత్తం అంతా. అదిగో వాడు వేసుకోమన్నాడని ఓ వేసుకుంటే అరుపులకే గుండాకి పోతాడు. ఒరే నాకు సమస్య ఉందిరా. ఈ వయసులో నీకు సమస్యలే వస్తాయి. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదురా. అసలు ఏంటి సమస్య? సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానురా. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటాడురా. అది మీ ఇంటి పక్కన ఆయన తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చాడు? బావా, మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడురా. అప్పుడు నీకు ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని ఏ బుద్ధి ఎత్తలేదు. ఏది నువ్వు నల్లగా ఉంటావు, నీ నల్లగా, మీ ఆవిడ కూడా నలిపే నలిపే. పుట్టినోడు తెల్లగా పుట్టాడు. తెల్లగా పుట్టాడు. ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనం ఎవరిదే? పెత్తనం మా ఆవిడదే. పెత్తనం ఆవిడైనప్పుడు ఇత్తనం ఎవరైతే ఉంది? పెత్తనం ఆవిడదైనా ఇప్పుడు ఇత్తనం ఎవరిదే? మాట్లాడుతున్నావు, నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది. ఏంటి నా మీదకి వస్తున్నావు? కావ్య కృష్ణారెడ్డి గారితో పరిచయం ఉంది, ఇందాకే ఫోన్ లో మాట్లాడి ఫోన్ లో